నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 26, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి విద్యా తిథి జూలై 25 శుక్రవారం రాత్రి 12:03 జూలై 26 శనివారం రాత్రి 11:29 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం జూలై 26 శనివారం సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఈరోజు మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగం వ్యతిపాత రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 4:06 వరకు. తదుపరి వార్యాన. కరణం బాలవ ఉదయం 11 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:44 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:16 ఉదయం 7:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:32 ఉదయం 7:17 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 ఉదయం 10:30 వరకు రాహుకాలం అనేది ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 5:38 ఉదయం 7:20 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:55 నుండి సాయంత్రం 5:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, భాగవతము నారదుడికి ఎవరు ఉపదేశించారు? దీనికి ఆప్షన్స్: ఏ శివుడు, బి విష్ణువు, సి బ్రహ్మ. మరి మీకు ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. ఏ వాహనంలో నారాయణ పురాణానికి వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు? దీనికైతే జవాబు ఆప్షన్ బి గరుడ వాహనం అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం ఎవరెవరు చెప్పారో ఇప్పుడు చూద్దాము. అమరావతి గారు, తులసి గారు, అంజలాదేవి గారు, మరియు మంగళ గారు, మరియు పిచ్చుక సోమరాజు గారు, మరియు కొమ్మరగిరి రామారావు గారు, మరియు భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు త్రినాథ్ పొన్నాడా గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు టి పద్మ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు మాణిక్య రత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు చంద్రోదయం అండి. మరియు ఈరోజు కార్గిల్ విజయ దినోత్సవం కూడా. మరియు ఈరోజు అంతర్జాతీయ అడవుల పరిరక్షణ దినోత్సవం కూడా. మరియు నటి జయంతి గారి వర్ధంతి అండి ఇది. మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను.
మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపనలు చేయడానికి, అదేవిధంగా నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు గోధుమరాయి వేయడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి మరియు పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదే అండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి, ద్వారబంధం ఎత్తడానికి, గర్భాధానం చేయడానికి, అదేవిధంగా ఈరోజు శంకుస్థాపనలు మరియు గృహప్రవేశానికి సంబంధించి వాస్తు పూజలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు షాపులు ఓపెనింగ్ చేయాలన్నా లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకి ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.